ఆ యువతి 4 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించింది. కానీ వెళ్ళలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలనుకుంది. గుంపులో ఉంటే దక్కదన్న భావనతో స్టార్టప్కు శ్రీకారం చుట్టింది. ఒడిదుడుకులు ఎదురైనా అనుకున్న లక్ష్యానికి చేరుకునే దిశగా అడుగులు వేసింది. ఏడాదికి 1.5 కోటి టర్నోవర్ సాధించేలా సంస్థను ముందుకు తీసుకెళ్లింది. అలాగే ఫోర్బ్స్లో తన పేరు నమోదు చేసుకుని స్టార్బజ్ ఏఐ ఫౌండర్గా రాణిస్తోంది. ఇటీవల ప్రకటించిన ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ విభాగంలో చోటు దక్కించుకున్న కృష్ణప్రియతో చిట్ చాట్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎవరైనా సరే తమ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఎక్కువగా ఉపయోగిస్తున్న వే ఇది. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లోనే స్టార్బజ్ ఏఐని ప్రారంభించి తనదైన శైలిలో ముందుకెళ్తూ ఈరోజు ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు దక్కించుకున్నారు ఆకెళ్ళ కృష్ణప్రియ. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ అండి. హౌ ఆర్ యూ? థ్యాంక్స్ అండి. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు 4 years ఆఫ్ జర్నీలో ఫోర్బ్స్ 30 అండర్ 30 వరకు ఎలా సాగింది మీ ప్రయాణం అంతా? ఏ స్టార్టప్ లాగానో ఆంటర్‌ప్రెన్యూర్ లాగానో చాలా ఒడిదొడుకులు అప్స్ అండ్ డౌన్స్తోనే ఉండింది. 2021లో కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యింది. ఇనీషియల్గా మేము ఒక ప్లాట్ఫామ్ లాగా స్టార్ట్ చేసాము. తర్వాత క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రిసెప్షన్ అర్థం చేసుకొని వాళ్ళకి ఇది అవసరం లేదు ఇంకా ఎక్కువ డేటా కావాలి అని అర్థం చేసుకొని మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడ నుండి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వచ్చింది. సో ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బ్రాండ్ వచ్చి మాకు బ్యూటీ కేటగిరీలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి ఆర్ ఫ్యాషన్ కేటగిరీలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి, ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే కావాలి, మా బడ్జెట్ 1 lakh ఉంది అనే రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే దాన్ని బట్టి వెంటనే ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మాన్యువల్గా ఎతికే అవసరం లేకుండా వెంటనే లిస్ట్ వస్తుంది. తర్వాత అక్కడ నుండే వాళ్ళని అనలైజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 1 million ఫాలోవర్స్ ఉన్నారు అంటే అందులో ఫేక్ ఫాలోవర్స్ ఎంతమంది, రియల్ ఫాలోవర్స్ ఎంతమంది, వాళ్ళ ఎంగేజ్మెంట్ రేట్ ఎంత, వాళ్ళ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఇలాంటి డేటా అంతా వస్తుంది. దీన్ని బట్టి బ్రాండ్ మేనేజర్స్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 1 million ఫాలోవర్స్ ఉండి వాళ్ళకి మీ రెలెవెంట్ టార్గెట్ ఆడియన్స్ లేకపోతే వాళ్ళకి మీరు 1 lakh రూపాయలు ఇచ్చి చేపించిన వేస్ట్. వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన డేటా పాయింట్స్ ఇన్పుట్స్ మేము ఇస్తాం. సో ఈ స్టార్బజ్ ఏఐ అనే ఆలోచన అసలు ఎట్లా స్టార్ట్ అయింది? నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక స్టార్టప్లో జాయిన్ అయ్యాను నేను. అక్కడే నేను ఇప్పుడు నా కోఫౌండర్ అరవింద్ని కలిశాను. సో అక్కడ ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కావాలి అనే స్టేట్మెంట్తో వచ్చారు. సో అక్కడ నేను ఏం చూసా అంటే అన్ని ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎత్తుకడం, ఇన్ఫ్లుయెన్సర్ ఆడియన్స్ అసలు కరెక్టా కాదా చూడడం, వాళ్ళు మనకు మ్యాచ్ అవుతారా లేదా చూడడం, తర్వాత వాళ్ళతో పని చేయించుకున్నాక ఊరికి స్క్రీన్ షాట్స్ పంపించండి, అసలు ఎంతవరకు వెళ్ళింది ఇన్సైట్స్ అని అడగడం, ప్రతిదీ మాన్యువల్గానే జరుగుతుండే ప్రాసెస్. 21st centuryలో ఉన్నాము, అన్నిటికీ టెక్నాలజీ యూజ్ చేసి కరెక్ట్గా ఆర్ ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతున్నాము. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి కూడా మనం టెక్నాలజీ యూజ్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. దాని నుండి రీసెర్చ్ చేసాము, మార్కెట్ ఉంది అని అర్థమైంది, స్కోప్ ఉంది అని అర్థమైంది. అప్పుడు నా ఫౌండర్, నా బాస్ అరవింద్ దగ్గరికి ఐడియా తీసుకొని వెళ్ళాను. అతనికి కూడా ఐడియా నచ్చింది. సో ఇద్దరం కలిసి ఇది స్టార్ట్ చేసాం 2021లో. ఈ ఫోర్బ్స్ 30 అండర్ 30 దగ్గరికి వస్తే ఇప్పుడు ఇండియా నుంచి 90 members ఉన్న దాంట్లో మన తెలుగు వాళ్ళని 4 ఉన్న వాళ్ళలో మీరు ఒకరు. మీరు స్టార్ట్ చేసిన రోజు ఇది ఊహించారా? ఇక్కడ వరకు వస్తానని ఊహించారా? ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? స్టార్టప్ లేకముందు కూడా ఎప్పుడో ఒకసారి ఫోర్బ్స్లో నా పేరు ఉండాలి, ఆ లిస్ట్లో నా పేరు ఉండాలి అనేది అయితే ఉండింది నాకు. ఇలా వస్తుంది ఆర్ స్టార్బజ్ ద్వారా వస్తుంది అనేది అంత ఐడియా లేకుండే. స్పిరిచువాలిటీ కొంచెం ఎక్కువ నమ్ముతాను నేను, దేవుడిని నమ్ముతాను. మెడిటేషన్ ఆర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఆర్ అరవింద్ నా కో-ఫౌండర్తో కూర్చొని చెప్పుకోవడం. ఒక్క థాట్ ఏది ఉంటుందంటే దీనికంటే వర్స్ట్ ఇంకేం అవుతుంది, ఏం అవ్వదు కదా, ఆ ధైర్యంతో వెళ్ళి చేస్తూ ఉంటా పనులు. ఫోర్బ్స్ 30 అండర్ 30లో స్టార్బజ్ వాళ్ళ క్రైటీరియాని ఏ మేరకు రీచ్ అయిన తర్వాత ఇవి వాళ్ళ క్రైటీరియా ఏమేమి ఉంటాయి? అదే అంటే వాళ్ళ ఇంటర్నల్ క్రైటీరియాస్ చాలా ఉంటాయండి. జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ మనకి బయటికి జనరిక్గా ఒక 4-5 అయితే చెప్తారు. ఒకటి 30 years బిలో ఉండాలి, ఒక ఇండివిజువల్ లాగా మనమున్న ఇండస్ట్రీలో ఇంపాక్ట్ ఎంత ఉంది ఆర్ మన అథారిటీ ఎంత ఉంది ఒకటి చూస్తారు. తర్వాత ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ప్రోడక్ట్కి స్కేలబిలిటీ ఎలా ఉంది, వేరే కంట్రీస్కి తీసుకెళ్లేంత స్కోప్ ఉందా లేదా అని చూస్తారు. తర్వాత ఈ ప్రోడక్ట్ ఎంత కొత్తగా ఉంది, ఇన్నోవేషన్ ఎంత ఉంది, ఏ స్కేల్లో ఉంది, అదొకటి ఇంకొకటి చూస్తారు. తర్వాత మీడియా ఇంకా PR ప్రెజెన్స్, ప్రోడక్ట్ కి ఎలా ఉంది, స్టార్ట్అప్ కి ఎలా ఉంది, ఇంకా ఆ ఇండివిజువల్ కి ఎలా ఉంది, ఇలా అన్ని డిఫరెంట్ క్రైటీరియా చూసి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ అయింది. సో ఒక 6-7 months ప్రాసెస్ ఇది. అంటే ఇది ఎవరన్నా ఒక ఏజెన్సీ అయినా చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు, దీనికి ఒక యాప్ అవసరం లేదు. మాకు వాళ్ళకున్న పెయిన్ పాయింట్స్ మాకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, 1 million ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు 1 lakh అడుగుతున్నారు, నేను వాళ్ళకి 1 lakh ఎందుకు ఇవ్వాలి, ఆ 1 lakh ఇస్తే నాకు ఏమొస్తుంది అవుట్పుట్, ఇలాంటి పెయిన్ పాయింట్స్ కావాలి
కావాలి మాకు, దీనికి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. సో ఆ ఇన్పుట్స్ తీసుకొని దాన్ని బట్టి మేము ఒక AI ప్లాట్ఫామ్ చేసామన్నమాట. ఒక బ్యూటీ బ్రాండ్ వస్తే ఇన్ఫ్లుయెన్సర్ తో కొలాబరేట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళకి అసలు ఎంత పే చేయొచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఇన్పుట్స్ అన్ని ఇస్తారనమాట. సో ఇప్పుడు ఈ స్టార్ బజ్ AI అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఇది మిగతా వాటి నుంచి ఎట్లా డిఫర్ గా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే మనం ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ ఉన్నాం, హోమ్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ అని. తర్వాత దుబాయ్ లో కూడా కొంచెం ప్రెజెన్స్ ఉంది. ఈ రెండిట్లో ఉంది ఇప్పటికి ప్రెజెన్స్. తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వేరే ఇంకో 2-3 కంట్రీస్ కి తీసుకెళ్లాలని ప్లాన్ ఉంది. డిఫరెన్స్ ఎలా చేస్తాము అంటే ఇందాక చెప్పినట్టు మాకు క్రియేటర్స్ కి కూడా ఒక యాప్ ఉందన్నమాట. అంటే ఇది చికెన్ అండ్ ఎగ్ ఇష్యూ, బ్రాండ్స్ కి ఒకటే సొల్యూషన్ ఇచ్చి క్రియేటర్స్ వదిలేలేము. సో వాళ్ళకి ఒక యాప్ ఉంది, వాళ్ళు బ్రాండ్స్ తో డైరెక్ట్ గా యాప్ నుండే కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఓన్ అనలిటిక్స్, ఇన్సైట్స్, ఆడియన్స్, ఫాలోవర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా ఏ కాంటెంట్ చేస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది, ఎలాంటి బ్రాండ్స్ తో వాళ్ళు కొలాబరేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక బ్రాండ్ వస్తే వాళ్ళు ఎంత చార్జ్ చేయొచ్చు, ఎలా మాట్లాడొచ్చు, ఈ ఇన్పుట్స్ అన్ని మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇస్తాము. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మొత్తం క్యాంపెయిన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేస్తుంది స్టార్ బజ్. ఫోర్బ్స్ 30 వరకు వచ్చేంత వరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ చేయాలంటే కొంతమంది అబ్జెక్షన్ చెప్తుంటారు. సో మీకు అట్లా ఏమైనా జరిగిందా ఇప్పుడైనా? ఫ్రాంక్లీ ఇప్పటివరకు ఏం జరగలేదు. అంటే ఇప్పటిదాకా ఈ స్టేజ్ కి వచ్చాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది. ఒకవేళ ఫ్యూచర్ లో ఫెయిల్ అయినా ఆర్ ఏదైనా అయితే మేమున్నాం ఇక్కడ అనే భరోసా ఇచ్చారు. కానీ ఇది చెయ్యకు అది చెయ్యకు అని ఎప్పుడు అనలేదు. నా కో ఫౌండర్ అరవింద్ దీనికంటే ముందు ఒక 3 స్టార్ట్అప్స్ చేశాడు ఆల్రెడీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఏది చేస్తే దెబ్బలు తగులుతాయి, ఆ ఎక్స్పీరియన్స్ అరవింద్ ఉంది. సో అది కూడా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు వచ్చే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి అంటే ఇది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కానీ లేదంటే మిగతా వాళ్ళ రంగాల్లో కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏమున్నాయి? అంటే ఇవన్నీ చాలా ఫస్ట్ స్టెప్ ఎప్పుడు భయమేసేలానే ఉంటుంది. ఆర్ ఫస్ట్ స్టెప్ అదొక్కటి కొంచెం ధైర్యంగా వేస్తే నెక్స్ట్ స్టెప్స్ ఈజీ అవుతాయని కాదు కానీ అలవాటు అయిపోతుంది. ధైర్యం మీకే వస్తుంది. అంటే ఇంత దూరం వచ్చా కదా ఇంకొంచెం వెళ్దాము అని ధైర్యం మీకే వస్తుంది. సో ఆ ఫస్ట్ స్టెప్ ఒకటి కొంచెం మిమ్మల్ని మీరు నమ్మి చేస్తే అన్ని సెట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ స్టార్ బజ్ AIలో మీరు ఎంతమందికి ఉద్యోగ కల్పన, ఉపాధి ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి జాబ్ ఇస్తున్నారు? ఇప్పుడు కంపెనీలో 25 మంది పనిచేస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇంకో అప్కమింగ్ 5 years లో మిమ్మల్ని మీరు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? స్టార్ బజ్ ని వేరే కంట్రీస్ లో తీసుకెళ్లడం అండ్ 5 years లో అన్ని బాగుంటే ఒక యూనికార్న్ ఆర్ IPO లెవెల్ కి తీసుకెళ్లి హ్యాపీగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. తమ సంస్థని రాబోయే కాలంలో ఒక యూనికార్న్ సంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్తూ, అట్లాగే కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో తమను తాము నమ్మితే ఖచ్చితంగా విజయం వరిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్, ETV న్యూస్, హైదరాబాద్.